కానీ మీరిచ్చే ధైర్యాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి మీరంతా కలిసి మీ గ్రామ స్థాయికి సంబంధించి ఏ ఊరుకు ఆ ఊరు ఓటర్ లిస్టు, ఏ ఊళ్ళో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారు, ఆ పట్టభద్రులకు సంబంధించినటువంటి మొత్తం పేరు, తండ్రి పేరు, ఇంటి అడ్రస్ అదంతుంది. పక్కకు ఒక కాలం ఖాళీగా పెట్టాం. ఎందుకు పెట్టామంటే మీరు ఆ పట్టభద్రుని కలిసి, గ్రామ శాఖలు కలిసి, గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి ఆ పట్టభద్రుని కలిసి మా తమ్ముడు మల్లన్నకు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు పోటీ చేస్తా ఉన్నాడా అన్నకు తమ్ముడికి ఒక్కసారి ఓటేయమని రిక్వెస్ట్ చేసి పక్క పొంటి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ అన్ని కలెక్ట్ చేసి మండల శాఖకు పంపిస్తే మండల శాఖ నియోజకవర్గానికి, నియోజకవర్గం నుంచి గాంధీ భవన్ వాహనం వరకు ఇవన్నీ పోతాయి. ఇట్లా ఈ రాబోయేటువంటి వారం 10 రోజుల్లో ఒక్కొక్క ఓటర్ను 3 సార్లు మీరు టచ్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఈ ఓటర్ లిస్టు మీ అందరికీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో పంచుతారు. అలాగే మరో ఓటర్ లిస్టు కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన మీ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఈ 9 మండలాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఓటర్ లిస్టు కలెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ వారం రోజుల పాటు ఆ మండలంలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఎంతమందిని కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఏమైనా ఇటాటున్నోడు ఉంటే ఎట్లా చెప్పుకురావాలనేది మీరు చూసుకొని ప్రతిరోజు సాయంత్రం ఈ 9 మండలాల అధ్యక్షులు ఒకటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఒక నివేదిక సమర్పించండి. మా మండలంలో ఇగో ఇంతవరకు పని జరిగింది, మా మండలంలో ఇంతమంది పట్టభద్రులను కలవడం జరిగింది అని చెప్పి నివేదిక ఇస్తే ఆ నివేదిక గాంధీ భవన్ నుంచి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి పోతుంది. మీ పనితనం అంతా రేపొద్దుగాల రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మరొక సదావకాశాన్ని కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పడ్డ